కు సంబంధించిన విషయంలో అడ్వకేట్ సుబ్బారావు మీడియాతో మాట్లాడుతూ ఉన్నారు. ఇందులో ఆయనే పిటిషనర్గా కూడా ఉన్నారు. ఏం మాట్లాడుతున్నారో లైవ్లో చూద్దాం. చూడండి, సారీ సార్, క్షమించండి, నా వ్యక్తిత్వం అలా, నేను నా మాట తీరే అలా. సో దయచేసి నన్ను మన్నించండి. ఈ కేసులో నుంచి నా వీడియోలు తీసేయండి, ఈ కేసులో నుంచి నన్ను విడిపించండి, మీకు డబ్బులు కావాలంటే ఇస్తా అని చెప్పిన ఆవిడ నా మీద అలిగేషన్ చేస్తే ఒక్క ఆధారం, అదే నేనంట మీడియా సమక్షంగా అందరికీ నేను ఒకే అభ్యర్థిస్తున్నా, ఒక్క ఆధారాన్ని ఇప్పటి వరకు కూడా ఆవిడ నార్సింగి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారన్నారు. ఇప్పటికీ కూడా ఒక్క ఆధారం కూడా సిఐ హరికృష్ణారెడ్డి గారికి ఇవ్వాల. మీరు చూసుకున్నట్టయితే అక్కడ కేసు నమోదు కాలేదు. ఆవిడ ఒక నిమిషం అండి, సరే ఓకే, ఇప్పటి వరకు ఎందుకు మరి అక్కడ ఈ నార్సింగి పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ చేశారు? మరి ఎందుకు ఒక్క ఆధారాన్ని కూడా మీరు హరికృష్ణారెడ్డి సిఐ గారికి ఇవ్వలేదు? ఇప్పుడు కూడా అలిగేషన్ చేస్తున్నటువంటి ఏదైతే ఉందో బిగ్ బాస్ సో వాటికి సంబంధించిన నేను మాట్లాడిన వీడియో కానీ, నేను మాట్లాడిన ఆడియో కానీ, నేను ఫోన్ చేసి కానీ, సార్ చెప్పమనండి పోనీ. ఈ కేసులో అడ్వకేట్ సుబ్బారావు నన్ను డబ్బులు డిమాండ్ చేశాడు, దానికి ఒప్పుకోలేదు, తన పాత్రే లేదని చెప్పాను, బెదిరించాడు, ఫోన్లు చేసినప్పుడు ఆరిగెంట్గా మాట్లాడి నువ్వెంత పెద్ద ఇదనుకుంటున్నావా అని చెప్పంటూ మాట్లాడాడు. ఇదంతా కూడా నేను అవాయిడ్ చేశాను కాబట్టి నా మీద కుట్ర పని ఈ రకంగా చేస్తున్నాడు అనేది నేను అదే అంటానండి. ఒక్క ఆధారం చూపించమనండి దయచేసి, ఒక్క ఆధారం. ఇగో వీళ్ళందరూ బాధితులేనండి, దాదాపుగా వీళ్ళందరూ 9:30 నుంచి 10 కోట్ల వరకు నేను బాధితులను తీసుకొని వచ్చా, ఆధారాలు పోలీసులకు సబ్మిట్ చేశా. పోలీస్ స్టేషన్ నన్ను బెదిరిస్తే ఇదే పంజగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు కూడా అయింది. అలాగే ఒక్క ఆధారాన్ని నేను ఇచ్చా, ఇప్పుడు వీడియోలు ఇచ్చా, ఫోటోలు ఇచ్చా. అయ్యో ఎక్కడి వరకు ఏదో మీ మీడియా మిత్రుల్లో కూడా ఆవిడ బాధితులు ఉన్నారు. అయితే నేను ఏమంటానంటే ఫోటోలు ఇచ్చా, ఆధారాలు ఇచ్చా, మనుషుల్ని అన్నిటికంటే ముఖ్యం ఐ విట్నెస్ని తీసుకొచ్చా, బాధితుల్ని తీసుకొచ్చా. శివ తమ్ముడు నిన్న మీడియా సమక్షంగా మీడియా ఇంటర్వ్యూ జరిగిందండి. మరి మీడియా ఇంటర్వ్యూలో ఎందుకు శివ మాట్లాడలేదు? మంగళీ తమ్ముడు శివ ఎందుకు నోరు మెదపలేదు? అతను ప్రధాన నిందితుడు, అతను కూడా ఉన్నాడు. సో ఇదంతా వాళ్ళంతా కలిసిగట్టు చేసింది. మంగళి బ్యాక్ ఎండ్లో ఉండి వాళ్ళ తమ్ముడితో ఇదంతా నడిపించింది. వాళ్ళ తమ్ముడు నిందితులతో కలిపి, ఎవరైతే నిందితులు బాధితులు ఉన్నారో వాళ్ళతో కలిపి తిరిగిండు, వాళ్ళతో డబ్బులు పెట్టమని చెప్పిండు. ఫోటో తీసి చూపించే వాళ్ళకే ఫోటో. మంగళి తమ్ముడు చూడండి, ఇదంతా మంగళి తమ్ముడు శివ. చేసినటువంటి వీడియోలలో ఎక్కడా కూడా ఆ ప్రమేయం అనేది లేదు, ఆ ప్రమేయం లేదు అనే విషయము నేను ఆమె చెప్పడం జరిగింది. ఇప్పుడు మీరు తీసుకొచ్చినటువంటి బాధితులు ఎవరు కూడా ఇందులో మంగ్లీ పాత్ర అనేది ఉంది, మంగ్లీ ద్వారా అప్రోచ్ అయ్యే విషయం కూడా ఎక్కడా చెప్పట్లేదు. ఏమండి, అయితే మంగ్లీ తమ్ముడే ప్రధానంగా వీళ్ళతో తిరిగి చేపించి కట్టించినప్పుడు మంగ్లీ బ్యాక్ సైడ్ ఉండి నేను మంగ్లీ బ్యాక్ సైడ్ ఉండి నడిపిస్తున్నా. మాట్లాడచ్చండి వాళ్ళతో మాట్లాడచ్చండి, వాళ్ళకి అన్నిటికీ అన్ని తెలుసు, అన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు వాళ్ళంతా. అన్ని తెలుసు వాళ్ళకి. తప్పుదోవ పట్టించడము, ఫోన్ చేసి బెదిరించడము, ఏం చేసుకుంటారో చేసుకోమని చెప్పడము, అన్నిటికీ అన్ని తెలుసు వాళ్ళకి. కావాలని తప్పుదోవ పట్టిస్తున్నారు వాళ్ళు. మా దగ్గర అన్ని ఎవిడెన్సెస్ ఉన్నాయి, అన్ని చూపించినప్పుడు డబ్బులు ఇచ్చేస్తామంటున్నారు, దాన్ని డబ్బులు ఇచ్చలేరు. నేను కూడా బాధితుడు, నేను డైరెక్ట్ మధుకే ఇచ్చాను. నేను 15 లక్షలు ఇచ్చినాను. మాకు అన్ని రిలేటివ్స్ ఉన్నారు, నేను మంగళి వాళ్ళ చెల్లెని మ్యారేజ్ చేసుకున్నామని చెప్పినారు నాకు. అతను చెప్పాడు కానీ వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ లేదు. ఏ ఇన్వాల్వ్మెంట్ లేదు? మధు అనే వ్యక్తి చెప్పాడు కానీ చెప్పిండు. ఊరు చిన్న పిల్లలనే చెప్తారు, చిన్న పిల్లలు కూడా మంగళి వాళ్ళ చెల్లెల్ని పెళ్లి చేసుకుంటున్నాను అన్ని చెప్పినారు మాతోని. మా ఊరికి వచ్చినారు, మంగళి బర్త్డేకి ఫామ్ హౌస్కి వెళ్ళి బర్త్డే కూడా చేసి సెలబ్రేషన్ వెళ్ళారు. మీరు ఎలా అప్రోచ్ ఎలా మోసపోయారు మీరు? ఇదే ఏదో కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తున్నాము జేఎన్ఐ అని పెట్టి వాళ్ళు అంతా ఒక చూపించినారు, ఇట్లా లాభాలు వస్తాయి, మీరు పెట్టండి సార్, మీకు మంచిగా ఉంటుంది, మీ ఫ్యూచర్ మంచిగా ఉంటుంది అని చెప్పేసి వాళ్ళంతా దీంట్లో పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ ఉన్నారు, మీరు కూడా మంచి లాభాలు కొంత వస్తారని చెప్పేసి చెప్పినారు మాకు. అయితే మేము ఇన్వెస్ట్మెంట్ పెట్టడం జరిగింది. నెక్స్ట్ బాబు అందరూ మాట్లాడి సుబ్బారావు గారు అందరినీ మాట్లాడిస్తారు. చెప్పండి. మాది కర్నూలు అండి, చెప్పండి. మాది కర్నూలు అండి, రమావతి మధు. మేము ప్రీవియస్ కంపెనీలో వర్క్ చేసేటప్పుడు రమావతి మధు చెప్పిండు మాకు, చాలాసార్లు చెప్పిండు. అండ్ మేము కూడా కొద్దిగా ఇన్వెస్ట్మెంట్ చేసాం అన్నట్టు బిజినెస్లో. మెయిన్ ఏంటంటే రమావతి మధు ల్యాండ్ ఇస్తాం, ఇంట్రెస్ట్ ఇస్తామని చెప్పి బాగా పక్కా చెప్పిండు. దాని ద్వారా మా వాళ్ళు చాలామంది ఇన్వాల్వ్మెంటే పెట్టిండ్రు. దీంట్లో ఏంటంటే మంగ్లీ మేడం
మాకు ఎందుకంటే ఒక ఆడబిడ్డ అనవసరంగా నిబంధనలు వేసే విషయంలో ఏంటంటే పక్కా రమావతి మధు కొన్ని ఫొటోస్ చూపించిండు అండ్ కలిసిండు అన్నట్టు. వాళ్ళ తమ్ముడు కూడా కర్నూలుకి వచ్చిండు. కర్నూలుకి డోన్లో సిమెంట్ ఫ్యాక్టరీ ఉంది, మాది కూడా ఏపీనే. సో ఆ ఫ్యాక్టరీ దగ్గర కూడా ఫొటోస్ కానీ వీడియోస్ ఇవే ఉన్నాయి. ఇప్పుడు చాలామంది మీరు అడుగుతున్నారు, ఏం అడుగుతున్నారు, ఫొటోస్ ఉన్నాయా, సిగ్నేచర్స్ ఉన్నాయా, డాక్యుమెంట్స్ ఉన్నాయా అని అడుగుతున్నారు. అంటే ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, సిగ్నేచర్స్ డాక్యుమెంట్స్ అంటే ఇప్పుడు ఎక్కడో ఇప్పుడు కంపెనీ పెద్ద ఇప్పుడు ఎగ్జాంపుల్ మన ఇండియాలో వన్ ఆఫ్ ది ముఖేష్ అంబానీ అని దీని పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, వాళ్ళంతా కంపెనీస్ ఇక్కడ అంతా ఉన్నాయి. వాళ్ళంతా వచ్చి కంపెనీలో సిగ్నేచర్లు పెడతారండి. ఇక ఎంప్లాయీస్ ఉంటారు, స్టాఫ్ సమ్ డ్యూటీ ఉంటారు. అలా తమ్ముడు ఏం చేసిండు, పక్క ఫొటోస్ అవి మా దగ్గర ఉన్నాయి. ఇందాక ఇంకో పిల్లగాడు ఫొటోస్ కూడా ఉన్నాయి. వచ్చి ఒకటి కాదు, ఇగో మంగ్లీ వాళ్ళ ఊర్లో దిగిన ఫోటో. యా చెప్పండి. ఇగో గోకులంద్ అనే కంపెనీ లాంచ్ అయినప్పుడు దిగిన ఫొటోస్ ఇంతకన్నా ఎవిడెన్స్ ఎక్కడి నుంచి ఉన్నాయంటే రమావతి మాది ఏదైతే చెప్పాడో దాన్ని మేము పర్టికులర్గా మాకు తెలిసిన ఎవిడెన్స్ మేము కలెక్ట్ చేసి మేము ఇస్తున్నాం. అది నిజమా కాదనేది 100% నిజం ఉన్నందుకు ఇంత ఉంది కదా. మాకు రమావతి క్లియర్గా చెప్పినందుకే ఇది జరిగింది. దానికి తగ్గట్టు కొన్ని ఎవిడెన్స్లు చూపించిండు. ఇంతకన్నా నమ్మడానికి ఏం కావాలి? కాదండి, ఇప్పుడు మీరు అందరూ మధు పేరు చెప్తున్నారు కానీ మంగ్లీ ఇన్వాల్వ్మెంట్, శివ ఇన్వాల్వ్మెంట్, ఇప్పుడు శివ డబ్బులు తీసుకున్నట్టు లేదు, డబ్బులు అడిగినట్టు లేదు. ఏంటి ఎట్లా వాళ్ళు అక్యూజ్ చేస్తారు? కంపెనీలో బ్యాక్ అండ్ సపోర్ట్ వాళ్ళు ఉన్నారు. మేము వాళ్ళ దగ్గర పెట్టి కొన్ని బిజినెస్ లో ఇన్కమ్ చెప్పిండు. రమావతి మధు చెప్పిండు. రమావతి మధు చెప్పిండు. ఆయన చెప్పడం కాదండి, మంగ్లీ కానీ ఆయన సోదరుడు కానీ ఏమన్నా వాళ్ళ తమ్ముడు ఎప్పుడు ఏం చెప్పారు చెప్పండి ఒకసారి. కర్నూలు సిమెంట్ ఫ్యాక్టరీకి వచ్చినప్పుడు చెప్పినాడు, కొండమలపల్లి ఆఫీస్కి వచ్చినప్పుడు చెప్పినాడు, మీరు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయండి, మంచి రిటర్న్స్ వస్తాయి, మీకు ల్యాండ్ కూడా షూరిటీ ఇస్తాం. కర్నూలుకి వచ్చాడు, 5-6 సార్లు మేము కలిసినాం. వాళ్ళ అపార్ట్మెంట్ కూడా వెళ్ళాం. ఇక్కడ అందరూ ఉన్న వాళ్ళంతా వెళ్ళినారు. ఇంకేం ప్రూఫ్ కావాలండి? చిన్న పిల్లలు అడిగే చెప్తారు. 100% ఉంది. మొత్తం దీనిలో 6 మంది వ్యక్తులు ఉన్నారు. ఆ 6 మంది కూడా ఎటు మంగ్లీ. అంటే ఏంటి, ఇప్పుడు మంగ్లీ ముందు వెనకాల ఉంటుందన్న ఉద్దేశంతో డబ్బులు పెడితే ఎక్కువ రిటర్న్స్ వస్తాయని అనుకున్నారా మీరు? అట్లా నమ్మించారా? అంటే సెలబ్రిటీ వాళ్ళు ఉన్నారు, మంచి బిజినెస్ బాగా చూసుకుంటారు, రిటర్న్స్ ఇస్తారని చెప్పి మేము అందరూ పెట్టేస్తాం. మీరెంత వరకు ఇన్వెస్ట్మెంట్ చేశారండి? మేము మొత్తం అక్కడ ఉన్న వాళ్ళు 2.5 కోటి కర్నూలు నుంచి 2.5 కోటి. కర్నూలు నుంచి ఓకే. మంగ్లీ పాత్ర 1000% ఉంది. నిన్న మాట్లాడిన విషయం ఆయన మొత్తం అబద్ధమే. సుబ్బు సార్ గురించి అలా అలిగేషన్ చేస్తుంది. సారు మా కోసం ఫైట్ చేస్తున్నాడు. ఆయనకి ఎన్ని కాల్స్ వచ్చినాయో తెలుసు, ఎంత ప్రెషర్ ఉందో తెలుసు. కానీ కేవలం ప్యూర్ పీపుల్స్ కోసం ఫైట్ చేస్తున్నాడు. 1000% ఆమె ఇన్వాల్వ్మెంట్ ఉంది. వాళ్ళ తమ్ముడు వచ్చి మాతో లంచ్కి వచ్చినాడు, మీటింగ్స్కి వచ్చినాడు, సిమెంట్ ఫ్యాక్టరీ దగ్గరకు వచ్చినాడు, జహీరాబాద్ ల్యాండ్కి వచ్చినాడు, కొండమల్లపల్లి ఆఫీస్కి వచ్చినాడు. మా అందరికీ చెప్పినాడు పెట్టండి బాగుంటుందని చెప్పి. ఈరోజు సంబంధం లేదని చెప్తే నేను ఒక మాట మాట్లాడినాడు శివ చౌహాన్, ఒక మాట మాట్లాడమని చెప్పండి. 1000%. నమస్తే అండి, నేను కూడా ఒక బాధ్యతనే. మీరు ఎలా మోసపోయారు చెప్పండి, ఎంత డబ్బులు ఇచ్చారు? మేము వచ్చేసి 68.5 లక్షలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఎవిడెన్స్ అంటే ప్రీ ప్లాన్డ్గా ఉన్న వాళ్ళు ఎవిడెన్స్ ఎందుకు ఇస్తారు? బ్యాక్ ఎండ్గా ఉండి నడిపించే వాళ్ళు ముందు వచ్చి ఎందుకు మాట్లాడరు కదా. ఇప్పుడు ఆ వ్యక్తి పేరు చెప్తున్నాడంటే లేకుండానే చెప్తాడా? ప్రూఫ్స్ కొన్ని ఫొటోస్ కానీ, వాళ్ళ దగ్గర దిగిండేటివి కానీ, కోకాపేటలో ఫ్లాట్కి పోవడం కానీ, ఆమె ఫ్లాట్లో కానీ, ఇవన్నీ ఇవే కదా. తర్వాత నేను వెళ్ళినప్పుడు ఒకసారి కూడా ఉండలేదు. బట్ మా సార్ పోయినప్పుడు యమకాంత్ రెడ్డి వాళ్ళ దగ్గరికి, ఆమె దగ్గరికి పిలుచుకొని పోయినాడు, పరిచయం చేపించినాడు. రమావతి మధు అన్నీ జరిగినాయి. ఎప్పుడు మాతో ఉన్నప్పుడే పక్కలో ఉన్నప్పుడే ఒక్కసారి ఎప్పుడైనా కలిసినప్పుడు ఫోన్లో మాట్లాడేవాడు వాళ్ళ సిస్టర్ తోటి కూడా. ఇవన్నీ జరిగాయి, ఇవన్నీ మాకి లైవ్లో ఉన్నాయి. ఇప్పుడు మేము ఇలా జరుగుతుంది అంటే ప్రీ ప్లాన్డ్గా ఉండేవాళ్ళం. కాబట్టి ఇప్పుడు ఇలా వాళ్ళు ప్రీ ప్లాన్డ్గా అలాగా ప్లాన్ చేసి ముందు ఎవరిని పెట్టాలనే విధంగానే పెట్టి ఇది చేయడం జరిగిందనమాట. మేము ఇవన్నీ అంటే రేపొద్దున ఇలాగ చేస్తారు అనుకునింటే మేము పకడ్బందీగా ఉండేవాళ్ళం కదా. మోసాలంటే ఇలాగే కదా జరిగేది. అన్నీ చెప్పి చేస్తే మేము ఎందుకు చేస్తాం సార్? అవునా కదా? సో దయచేసి మీ అందరిని విన్నవించేది ఏమంటే మాకు న్యాయం చేకూర్చాలని కోరుకుంటున్నాం. సో ఇప్పుడు
బాధితులు చాలామంది ఉన్నారు కాబట్టి ఎగ్జాక్ట్గా వారు ఎంతెంత అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేశారనే దానిపై కూడా మనం కొంతమంది బాధితులతో కూడా ఇక్కడ మాట్లాడదాం. ఎగ్జాక్ట్గా పూర్తి డీటెయిల్స్ అనేది కూడా మనము తీసుకుందాము. ఎందుకంటే బ్రదర్ ఏంటి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, దేన్ని చూసి ఎంతవరకు మీరు ఇన్వెస్ట్మెంట్ చేశారు, మంగ్లీని చూసి ఇన్వెస్ట్మెంట్ చేశారా లేకపోతే మంగ్లీ మనుషుల్ని పంపించి మీరు ఇన్వెస్ట్మెంట్ చేశారా, ఏంటి ఎట్లా జరిగింది, మిమ్మల్ని ఎట్లా అప్రోచ్ అయ్యారు? మాకు రమావత్ మధు ఫస్ట్లో తెలుసండి. మేము ప్రీవియస్లో చేసే కంపెనీలో మాతో పాటు వర్క్ చేశాడు. తర్వాత మళ్ళీ వచ్చి మధు అనే పర్సన్ వచ్చి మళ్ళీ మంగ్లీ వాళ్ళ తమ్ముతో వచ్చాడు. వాళ్ళ తమ్ముతో పాటు వచ్చి మాకు ఇట్లా సో బిజినెస్ మా దగ్గర ఉన్నాయి, మా దగ్గర పెట్టుబడులు పెట్టి మీకు మంచి గ్రోత్ ఉంటుందని చెప్పి వాళ్ళ తమ్ముడు డైరెక్ట్ అయిన వాళ్ళు అన్నాడు. బ్యాక్ ఎండ్గా మొత్తం మంగ్లీ ఉంది. వాళ్ళ తమ్ముడు రావడం వల్లనే వాళ్ళు మంగ్లీ పేరు చెప్పడం వల్ల మేము ఇన్వెస్ట్ చేసాం అనమాట. ఎంత ఇన్వెస్ట్మెంట్ చేశారండి మీరు? మా సైడ్ నుంచి 2.5 కోట్లు వచ్చింది మొత్తం. ఏం బిజినెస్ అని చెప్పారు? స్పా సెంటర్ ఉంది మాకు. స్పా సెంటర్ దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఏమొస్తుందని చెప్పారు? మేము బిజినెస్ నడుపుతున్నాం. స్పా సెంటర్ ఉంది, స్కూల్ కట్టిస్తున్నాము, సిమెంట్ ఫ్యాక్టరీ కట్టిస్తాం, జహీరాబాద్ రియల్ ఎస్టేట్ ఉంది. మేము దాని మీద పెట్టుబడులు పెట్టి రిటర్న్స్ తీస్తాము, మీకు సగం ఇస్తాము, ఒక పార్ట్నర్గా ఉండండి, ప్లస్ షూరిటీ కూడా ఇస్తామని చెప్పి చెప్పారనమాట. తర్వాత ఏం షూరిటీ ఇస్తున్నారు? ల్యాండ్ షూరిటీ. జహీరాబాద్లో ల్యాండ్ ఇస్తున్నారు, ఇక్కడ మల్లపల్లిలో ల్యాండ్ ఇస్తున్నారు. ఇప్పుడు ఆ పిల్లడు రమావత్ మధు అనే పర్సన్ వాళ్ళ చిన్న చెల్లెల్ని పెళ్లి చేసుకుంటా అని చెప్పినాడు. ఎవరి చెల్లెల్ని? మంగ్లీ వాళ్ళ చెల్లెల్ని పెళ్లి చేసుకుంటా అని చెప్పినాడు. అక్టోబర్లో ఎంగేజ్మెంట్ ఉంది, ఫిబ్రవరిలో పెళ్లి ఉందని చెప్పినాడు. ఇంకా వాళ్ళ మాతో వచ్చిన వ్యక్తి వాళ్ళని సెలబ్రిటీస్తో మంచి రిలేషన్లో ఉన్నాడు. బ్యాక్ ఎండ్ కూడా వాళ్ళు కలిసి బిజినెస్ చేస్తున్నారు. మనం 100% పెట్టవచ్చు, మన డబ్బులు సేఫ్ అని చెప్పి మేము ఇచ్చేసినాం. తీరా అప్పుడు వాళ్ళ తమ్ముడు శివ చౌహాన్ కానీ వీళ్ళు కానీ వాళ్ళకి సంబంధం ఉంది. ఇప్పుడు క్లోజ్ అయిన తర్వాత మాకు సంబంధం లేదని చెప్పి సింపుల్గా ఎక్కుతున్నారు. ఇంతమంది జనాలు ఇక్కడ వచ్చినారు కదండి, చూడండి మొత్తం 100% వీళ్ళకి సంబంధం ఉంది. వాళ్ళ అపార్ట్మెంట్కి మేము పోయినాం, 5-6 సార్లు పోయినాం, అక్కడ పోయి అమౌంట్ ఇచ్చినాం, మళ్ళీ వాళ్ళ తమ్ముడితో మాట్లాడినాం, వాళ్ళ తమ్ముడితో ఛార్జ్ చేసినాం. అందరూ 99% ఉంది. ఇప్పుడు అంటే డబ్బులు తీసుకున్నారు కానీ ఒక్క ఇన్స్టాల్మెంట్ కూడా ఇవ్వలేదు. అంటే ఇన్వెస్ట్మెంట్ సంబంధించి కొద్దిగా పెట్టినప్పుడు 2-3 నెలలు ఇచ్చినారు. ఎంత ఇచ్చారు? 2-3 నెలలు అంటే 4%, 5% లాగా ఇచ్చినారు అనమాట, లక్షకి ఇట్లా. తర్వాతకి ఎక్కువ పెట్టుబడి పెట్టండి, మా దగ్గర ఇంకా హాస్పిటల్ కడుతున్నాము, జిమ్ సెంటర్ కడుతున్నాము, స్పా సెంటర్ కడుతున్నాము, అవన్నీ చెప్పేసరికి మా వాళ్ళు మొత్తం పెట్టేసినారు అనమాట. పెట్టిన తర్వాత క్లోజ్ చేశారు వీళ్ళు. ఎప్పటి నుంచి స్టాప్ చేశారు మొత్తం ఇల్లంతా? అక్టోబర్కి క్లోజ్ అయిపోయింది. ఎంతమంది ఉంటారు మీతో పాటు? ఎంతమంది ఇట్లా పెట్టారు? మొత్తం 150 మంది ఉన్నారు ఇక్కడ. 150. ఈ 150 మందిలో ఒక్కొక్కరు మీ అందాజ్ ప్రకారం మీకు ఒక ఐడియా ఉంటుంది, ఎవరెవరు ఇంతంత ఇచ్చింటారని. ఏ బిజినెస్లో అంటే మీకంటే స్పా చెప్పారు, వాళ్ళకందరికీ ఎలాంటి బిజినెస్లు చెప్పారు? స్కూల్ ఉంది, ఇట్లా హాస్పిటల్ కట్టిస్తున్నాము, సిమెంట్ ఫ్యాక్టరీ ఉంది, జహీరాబాద్లో ల్యాండ్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. దీనిలో పెట్టుబడులు పెట్టండి అంటే ఒక్కొక్కరు 5 లక్షలు, 10 లక్షలు, 15 లక్షలు ఎవరు వీలైతే అంత బయట తెచ్చి ఇచ్చేసారనమాట. సో ఇంకా చాలామంది బాధితులు ఉన్నారు, ఒకసారి మనం వారితో కూడా మాట్లాడడానికి ప్రయత్నిస్తాం. ఎందుకంటే చాలా బిజినెస్లని కూడా చెప్తున్నారు. సో మిగతా వాళ్ళతో కూడా మనం మాట్లాడదాం. ఎందుకంటే మహిళలు కూడా వాళ్ళు చాలా పెద్ద ఎత్తున కూడా వచ్చారు. మహిళలు కూడా వారు చెప్తున్నారు మంగ్లీ ఇన్వాల్వ్మెంట్ చాలా ఉంది, ఆమె మాతో కలిసి మాట్లాడారు, మేము మాట్లాడిన తర్వాత మాకు ఒక ఐడియా వచ్చింది, తర్వాత మాకు నమ్మకం వచ్చింది, ఆ నమ్మకం ప్రకారమే మేము ఇన్వెస్ట్మెంట్ చేస్తామనేసి కూడా వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. సో వీళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు. సరే, ఎందుకంటే మహిళలు కూడా, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఒకసారి మాట్లాడదాము. పెద్ద పెద్ద మాటలని చెప్పినావు కదా, ఇప్పుడు అసలు మధు అనేటోడే తెలియదు అంటుంది. మీరు ఆమె ఇవన్నీ చెప్పింది అంటున్నారు, ఆ ముందు అంటున్నారు, ఇప్పుడు మధు అనేటోడే తెలియదు అని నైట్ అంతా గొడవ సార్. మా ఆయన కూడా యూట్యూబ్ లో వచ్చిన వీడియోస్ అన్నిటికీ పొట్టు తిట్టుకుంటూ కామెంట్లు పెట్టిండు సార్. భరత్ పైసలు లెక్క పెట్టేటువంటి భరత్ ఉన్నాడు కదా, భరత్కు సంబంధించి ఏం చెప్తారు సార్? భరత్ సార్ మాకు అక్కడ వనం రిసార్ట్లో మాకు మీటింగ్ పెట్టింది సార్. హై లెవెల్లో 2 times మాకు మీటింగ్ పెట్టింది సార్. అక్కడ భరత్ మా అందరికీ డిన్నర్ అరేంజ్ చేసి అక్కడ కూర్చొని మాట్లాడి, మేము కింది స్థాయి నుంచి వచ్చిన వాళ్ళమే, మనం ఎంత కష్టపడ్డా కూడా లక్షలు సంపాదించడం. ఇన్వెస్ట్మెంట్ అనేది మంచి ప్లాన్ అండి, మీరు తెలుసుకోండి. ఇప్పుడు మేము అందరం మీ కళ్ళ ముందు ఉన్న వాళ్ళమే కదా అని మధు భరత్ ఇద్దరు మాతో కూర్చొని మాట్లాడి డిన్నర్ చేసి డ్రింక్ చేసి వాళ్ళు చెప్పిన విషయాలు సార్. కాదమ్మా, ఎప్పుడన్నా మంగ్లీని మీరు కలిసారా? వాళ్ళ బ్రదర్ని ఏమన్నా కలిసారా? సార్ ఒక్క మాట సార్, మళ్ళీ అదే క్వశ్చన్ వేయకండి సార్. మంగ్లీని కలిసిరా మేము ఎట్లా కలుస్తాం సార్ మంగ్లీని? ఇది ఒక కంపెనీ అని పెట్టినప్పుడు ఎండి వెనకాల ఉన్న ఎండి ఎందుకు సార్ ముందుకు వస్తాడు? ఎప్పుడు చూడు మంగ్లీని కలిసిరా అంటే, ఇప్పుడు మేము వెస్టేలో చేసినాం, ఇన్ఫినిటీలో చేసినాం, డైరెక్ట్గా మాకు కంపెనీ ఎండి వచ్చి ఐడియాలు వేయలేదు, కంపెనీ ఎండి వచ్చి మాకు ప్లాన్ చెప్పలేదు, కంపెనీ ఎండి వచ్చి మాకు ప్రోడక్ట్ చెప్పలేదు. అదే కదా చెప్తున్నది, నాకు నా ఇన్వాల్వ్మెంటే లేదు. ఇప్పుడు సరే, ఇప్పుడు కంపెనీలో ఏదైనా ప్రోడక్ట్ వికటించినప్పుడు కంపెనీ మీద కేసేస్తామా, లేకపోతే వచ్చి చెప్పిన డిస్ట్రిబ్యూటర్ మీద చేస్తామా? మీరు మొత్తం ఎంత డబ్బులు పెట్టారమ్మా, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, మీకు ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు? ఎందుకంటే మీరు మోసపోయారని అనుకుంటున్నారు కదా, ఎట్లా అనిపిస్తుంది?
సార్ ఎక్కడి నుంచి తీసుకొచ్చినామంటే డబ్బులు వస్తాయని అంటే ఇప్పుడు నాకు ఒక జాబ్ వస్తుంది, ఒక 5 లక్షలు లంచం పెడితే జాబ్ వస్తుంది, లైఫ్ లాంగ్ ఉంటుంది అని అంటే ఎట్నో ఒకట్లా కష్టపడి తెచ్చి పెట్టుకుంటా నేను. ఇన్వెస్ట్మెంట్ చేసాము. నేను 5 లక్షలు పెట్టిన, ఇంకొక నా ఫ్రెండ్స్ ఇద్దరు వాళ్ళు చెరు 5 పెట్టిరు, ఇంకొక ఇద్దరు చెరు 5 పెట్టిరు. మొత్తం మా జమ్మిగుంట నుంచి 25 lakhs ఉన్నాయి సార్. కాదమ్మా, కొంతమందికి ఒక్కొక్కరికి స్పా సెంటర్లు అని చెప్పారు, రియల్ ఎస్టేట్ అని చెప్పారు, హాస్పిటల్స్ అని చెప్పారు, స్కూల్స్ అని చెప్పారు, ఇన్వెస్ట్మెంట్ చేయించారు. మీకు ఏ పేరు చెప్పి ఇన్వెస్ట్మెంట్ చేయమన్నారు? సార్ నా టీం మట్టుకు నేనే కోర్ లీడర్ని సార్. ఇప్పుడు నా కింది వాళ్ళకు డైరెక్ట్గా మాట్లాడలేదు కావచ్చు, కానీ మా కోర్ లీడర్స్కి నేను ఎప్పుడు టచ్లో ఉంటా. నా టీం మట్టుకు నేనే కోర్ లీడర్ని. నా టీం వాళ్ళకి అందరికీ తెలుసు సార్. నేను వాళ్ళు డబ్బులు పెట్టను అంటే కూడా సార్, నేను వాళ్ళు డబ్బులు పెట్టనంటే కూడా అదే సార్, డబ్బులు పెట్టనంటే కూడా నేను వాళ్ళకి చెప్పిన, ఇందులో మంగ్లీ మేడం కూడా ఉందంట, వాళ్ళు హాస్పిటల్స్ కడుతున్నారంట అంటే రవితేజ అనే ఒక పర్సన్ నన్ను అడిగారు, మేడం అంత డబ్బు ఎక్కడి నుంచి తెచ్చిస్తారు? రవితేజ అస్సలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, వాళ్ళు హైదరాబాద్లో పబ్ కడుతున్నారంట, పబ్లో వచ్చే ఇన్వెస్ట్మెంట్ ఆ ప్లాన్ కూడా చెప్పారు సార్ మా లీడర్స్ నాకు. ఎట్లా ఒక పర్సన్కి ఎంత పెడితే సంవత్సరంలో ఎంతమందికి మనము సంవత్సరానికి ఇంత అని పెడితే ఎంత వస్తుంది, ఎన్ని టైమ్స్ వాళ్ళు పబ్కి వెళ్ళాలి, ఈ రకమైన ప్లాన్స్ కూడా చెప్పారు సార్. ఈ ఏదైతే జిఎన్ఏ ఉందో ఆ 25,000 పర్సనల్ కాకుండా మన ద్వారా జాయిన్ అయిన పర్సన్స్ నుంచి కూడా ఇన్కమ్ వస్తుందని అంటే సార్, ఒక 10 మందిని జాయిన్ చేపిస్తే సార్. అమ్మా వినిపిస్తోందమ్మా నా మాట మీకు? నా మాట వినిపిస్తుందండి, చెప్పండి. అమ్మా ఇప్పుడు మీరు ఇందాక మాట్లాడారు కదా మంగిలి ఉన్నారంట అని చెప్పి, ఎవరు చెప్పారు మీకు మంగిలి ఉంది ఇందులో, లేకపోతే వాళ్ళ తమ్ముడు ఇన్వాల్వ్మెంట్ ఉంది, వాళ్ళు మెయిన్ అని చెప్పి మీకు ఎవరు చెప్పారమ్మా? వాళ్ళే వచ్చి చెప్పారా, ఇంకెవరైనా చెప్పారా? సార్ మా కోర్ లీడర్స్ సార్. మీ ఫ్లోర్ లీడర్స్? సార్ మా కోర్ లీడర్స్ చెప్పారు మేడం. ఓకే ఓకే, అవును. ఫ్లోర్ లీడర్స్ డైరెక్ట్ అసలు కానీ ఎప్పుడు మంగిలి కానీ వాళ్ళ తమ్ముడు కానీ వచ్చి మీతో ఎవరితో మాట్లాడడం లేకపోతే మీటింగ్స్ పెట్టడం లాంటివి అయితే ఏం చేయలేదు వాళ్ళు? చేయలేదు మేడం, చెయ్యలేదు. కాకపోతే వాళ్ళు ఉన్నారు అంటేనే కదా మేడం మేము డబ్బులు పెట్టింది. మీరు కలిసిరా అంటే మీరు ఒకటే ఆలోచించండి మేడం, మళ్ళీ నన్ను ఈ క్వశ్చన్ మీరు అడగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మేము చేస్తుంది నెట్వర్క్ మార్కెటింగ్. ఒకరి నుంచి ఒకరికి వినండి, ఒకరి నుంచి ఒకరికి ఈ మార్కెటింగ్ అనేది ప్లాన్ అనేది ఒకరి నుంచి ఒకరికి తెలుస్తుంది తప్ప డైరెక్ట్ ఎవరైతే ఎండి ఉన్నాడో సిఇఓ ఉన్నారో వాళ్ళు వచ్చి చెప్పారండి. ఓకే ఓకే రైట్, కరెక్ట్ అమ్మా, మీరు చెప్పింది కరెక్టే. వాళ్ళు వచ్చి చెప్పారు ఎవరైతే డిస్ట్రిబ్యూట్ రైట్. అంటే అటువంటి అప్పుడు ఎక్కడో ఉన్న జమ్మికుంటలో ఉన్న వాళ్ళ దగ్గరకు వచ్చి మంగ్లీ మేడం ఎట్లా కలవదు కదా. రైట్, కరెక్ట్. మీరు అన్నది నేను 100% నేను అంగీకరిస్తానమ్మా. ఎందుకంటే పెద్దవాళ్ళు కూడా ఇందులో ఉన్నారని కాబట్టి మామూలు సామాన్యులు లేకపోతే ప్రతిరోజు ఉన్న వాళ్ళు అందులో కష్టమో నష్టమో ఇందాక మీరు చెప్పారు కదా, కడుపు కట్టుకొని కూడా దానికి కడతాము ఎందుకంటే రేపు మాకు ఏదో ఒకటి వస్తుంది అన్న ఆశ ఉంటుంది, కరెక్టే. కానీ ఎవరో ఒకరు మూడో వ్యక్తి చెప్తే ఎలా నమ్మేస్తాము మనము? రేపొద్దున లేకపోతే ఎవరో ఇందులో అమీర్ ఖాన్ ఉన్నాడు, లేకపోతే అమితాబ్ బచ్చన్ ఉన్నాడు, విజయ్ దేవరకొండ ఉన్నాడు, ఇలాంటి పేర్లు చెప్తే మనం ఎలా నమ్మేస్తాం? నిజంగా ఎంక్వైరీ చేసుకోవాలి కదా, ఎందుకంటే మీరు గ్రౌండ్ లెవెల్లో బిజినెస్ చేసేవాళ్ళు. మూడో వ్యక్తి అంటే ఓకే మేడం, మూడో వ్యక్తి అని అంటే ఎవరో తెలియని అన్నోన్ పర్సన్ వచ్చి చెప్పలేదు కదా మేడం. మేము ఆల్రెడీ 4 సంవత్సరాలుగా నెట్వర్క్లో ఉన్నాము. ఆ నెట్వర్క్లో ఉన్న పర్సన్సే మళ్ళీ ఇందులో డెవలప్ అయినప్పుడు కళ్ళతో మనం చూసినప్పుడు నమ్ముతాం కదా. కళ్ళతో ఏం చూశారు? వాళ్ళతో మీ ఫ్లోర్ లీడర్స్ వాళ్ళతో మధు అనే పర్సన్ మేడం చెప్పండి, మధు అనే పర్సన్ మాతో పాటు నెట్వర్క్లో చేసి అతను మళ్ళీ బయటకు వచ్చేసి అతను ఇన్వెస్ట్మెంట్ బిజినెస్లో ట్రేడింగ్లో అలా లాభాలు బాగా వచ్చినాయి అని చెప్తేనే కదా మేము నమ్మి పెట్టినాము. ఓకే, నమ్మారు. ఆ మధు అనే వ్యక్తిని మీరు మాతో ఉన్న పర్సనే కదా మేడం. అదే రైట్, ఆ వ్యక్తిని మీరు నమ్మారు, ఇలా అని చెప్పారు. కానీ ఇందులో మంగిలి మరి అలా చెప్తున్నారు కదా, ఇప్పుడు ఎవరిని వెనకేసి రావడం కాదు, ఇది మీ డబ్బులు. ఇప్పుడు మీరు వాళ్ళందరి దగ్గర కలెక్ట్ చేసుకొచ్చి చేసిన డబ్బులు, ఇది నెట్వర్కింగ్ మార్కెటింగ్ అంతా కూడా. ఒక సంస్థ స్టార్ట్ అవుతుంది అంటే మేడం ఒక్క నిమిషం, ఒక సంస్థ స్టార్ట్ అవుతుంది అని అంటే ఒక్కరితో స్టార్ట్ అవ్వదు. వెనకాల బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసే వాళ్ళు కొందరు ఉంటే, బయట ఎండి సిఇఓగా చెప్పుకునే వాళ్ళు కొందరు ఉంటే, డిస్ట్రిబ్యూటర్గా చెప్పే వాళ్ళు కొంతమంది ఉంటారు, ఇంట్లో ప్రోడక్ట్ సేల్ చేసే వాళ్ళు కొందరు ఉంటారు మేడం. ఆ రకంగా ఇది నడిచింది తప్ప మాటకు ముందు మంగ్లీ కలిసిందా, మంగ్లీ ఉందా అని అంటే ఉంది అన్న వివరాలు తెలుసుకునే కదా మేడం మేము ఇవన్నీ పెట్టింది. మళ్ళీ ఉందా అంటే వచ్చి మమ్మల్ని కలవలేదు, ఇది నిజమే. ఓకే, నేను మీ బాధను అర్థం చేసుకోగలను, నాకు మీ బాధ ఉంది కాబట్టే కదా మేడం. ఒక్క నిమిషం, నిన్న లాయర్ గారు అన్నారని లాయర్ గారి మీద రివర్స్లో ఆమె కేసు పెట్టింది కదా. దాదాపు ఇప్పుడు మేము 2 months 3 months ముందే లాయర్ గారిని కలిసినాము. 1 month బ్యాక్ ఓయూ యూనివర్సిటీలో కూడా ఇదే ప్రెస్ మీట్ పెట్టినప్పుడు అప్పుడు ఆమె రెస్పాండ్ అవ్వలేదు. అప్పుడు అప్పటి నుంచి ఇప్పటిదాకా మధు మీద ఎటువంటి ఎలిగేషన్స్ ఆమె తీసుకురాలేదు. వెంటనే ఇప్పుడు లాయర్ మీద ఎట్లయితే ఆమె బయటకు వచ్చిందో అట్లనే మధు మీద నా పేరు చెప్పుకొని నువ్వెవడివి డబ్బులు వసూలు చేయడానికి అప్పటి నుంచి ఆమె అనేది ఉంటే ఈ పాటికి మాకు డబ్బులు వచ్చేది
కదా. కరెక్ట్, ఇది 100% కరెక్ట్, నిజం రైట్. మీ డిమాండ్స్ ఏంటి చెప్పి ఇప్పుడు మీరు అన్నట్టుగా నిజంగానే దీనికి మేము అదే కోరుకుంటున్నాము. మీ మీడియా వాళ్ళందరి తరపున మేడం, మీడియా వాళ్ళందరి తరపున మేము ఒకటే కోరుకుంటున్నాము. మంగ్లీ మేడంకి సంబంధం లేకపోతే ఆమెను కావాలని మేము ఎక్కడి నుంచి వచ్చి ఆమెను బయట వేయడం లేదు. ఆమెకి సంబంధం లేనప్పుడు మేము ఎట్లయితే బాధితులమో ఇప్పుడు అయిన ద్వారా ఆమె కూడా బాధితురాలు, పెద్ద బాధితురాలు. ఇప్పుడు ఆమె చీటింగ్ కేసు పెట్టవచ్చు ఆమె డైరెక్ట్ గా అతని మీద. కరెక్ట్, నిజమే. ఇప్పుడు ఆమె పేరు వాడుకున్నారు, పెట్టి డబ్బులు మాకు ఆమె పేరు వాడుకునే కదా ఇదంతా చేసినప్పుడు. ఆమె దగ్గరుండి ఇప్పుడు మాకు డబ్బులు ఇప్పడానికి మాతో పాటు ఆమె రావచ్చు కదా, మాతో పాటు ఆమె మాట్లాడవచ్చు కదా. ఆమె ఎవరో మాకు తెలియదు, జస్ట్ టీవీలో చూసే వాళ్ళము, పాటలు వింటూ ఆమె మంగ్లీ పాట అని అనుకునే వాళ్ళము. ఎంతో అభిమానంతో ఉన్నామను ఇప్పుడు బూతులు తిట్టే పరిస్థితికి తీసుకొచ్చింది ఎవరు? మధునే కదా. రైట్. ఇప్పుడు మీరు కోరుకుంటున్న నిజంగా ఆమెతో ఉన్న ఫోటోస్ చూపించిండు, ఆమెతో ఏమేం బిజినెస్ చేస్తున్నాడో చెప్పిండు. ఓకే ఏమేం బిజినెస్ చేస్తున్నట్టు, ఇంకా ఏమేం బిజినెస్ చేస్తున్నట్టమ్మా? ఇది కాకుండా నేను ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చిన మేడం వాళ్ళు పార్ట్నర్షిప్ లో పబ్ కడుతున్నా అన్నారు, ప్లస్ ఒకటి హాస్పిటల్ కడుతున్నా అన్నారు, అచ్చంపేటలో స్కూల్ పెడుతున్నామన్నారు. ఓకే, ఇవన్నీ ఇంకా ఫ్యూచర్ లో కమింగ్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్, ఇవన్నీ రాబోయే రోజుల్లో జరిగేవి ఫ్యూచర్ ప్రాజెక్టు. అవి కూడా ఏదంటే మేము పెట్టే ఇన్వెస్ట్మెంట్లో వాళ్ళు ఈ బిజినెస్లు అన్నీ చేసి వచ్చే లాభాల్లో మాకు పర్సంటేజ్ లాగా ఇస్తామని చెప్పారు మేడం, నమ్మేసినాం. కరెక్ట్. ఇప్పుడు కానీ ఇంకొక విషయం అమ్మా, ఇప్పుడు మిమ్మల్ని బాధ పెట్టడం మా తప్పేముంది? మీ తప్పేం లేదు నిజంగా. ఎవరికైనా ఒక మనిషి ఒక 10 రూపాయలు పెడితే 100 రూపాయలు వస్తుంది అని అంటే ఖచ్చితంగా అందులో మనిషి ఆశపడతాడు, అరే ఎందుకు వస్తున్నాయి కదా, ఎందుకు మనం కాదని అనుకుంటారు. నేను కాదనట్లేదు, కానీ మనకు ఈ 4 ఏళ్ల క్రితం మీకు మధుతో పరిచయం ఉంది, ఫైన్, మధు చెప్పాడు, మధును మీరు అందరూ నమ్మారు. కానీ ఇవాళ 4 ఏళ్ల తర్వాత మధు ఇలాగ మిమ్మల్ని అందరినీ రోడ్డు మీద వేశాడు. కానీ ఈ 4 ఏళ్ళు కాదు, 10 ఏళ్ల నుంచి కూడా పోలీసులు చెప్తున్నారు ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్ ఏదైతే ఉందో అది నిజంగా ఇల్లీగల్ అమ్మా, ఎవరు పెట్టకండి, ఇలా మోసం చేస్తారు అని చెప్పి మనకు గత 10 ఏళ్ల నుంచి కూడా లాస్ ఉంటున్నాయి కదా. మీరు ఎందుకంటే పబ్లిక్లో మీరు ఉంటారు, మీరు డైరెక్ట్గా ఫేస్ చేయాలి. ఇప్పుడు వాళ్ళందరితో ఎవరితో అయితే ఇన్వెస్ట్మెంట్ చేశారో మీరు వాళ్ళందరికీ సమాధానం చెప్పాలి కదా అని నేను అడుగుతున్నాను ఈ మాట. అవును మేడం, అది సమాధానం చెప్పాలి కాబట్టి మేము కూడా మా లోకల్ ఏరియాలో మా ఊర్లో మా లోకల్ పోలీస్ స్టేషన్లో అట్లనే కమిషనర్ ఆఫీస్కి, అసిస్టెంట్ కమిషనర్కి నేను నాతో పాటు ఎవరెవరైతే పెట్టిరో వాళ్ళందరితో పాటుగా నేను కూడా కేసు వేయించిన మేడం. ఓకే అందరితో పాటుగా నేను కూడా కేసు వేయించిన. ఇప్పుడు ఇది మోసం అని తెలుసు, అయినా కూడా ఆశ అనేది అందరికీ ఉంటుంది కదా మేడం. నిజం నేను దాన్ని కాదనట్లేదు, నేను ముందే చెప్పాను మీకు, నిజమే. కానీ రేపు మీరు వాళ్ళందరినీ ఎదుర్కోవాలి. ఎంతమందితో పెట్టుబడి పెట్టించారో వాళ్ళందరూ రేపు నాడు మిమ్మల్ని మాటలు అంటారు కదా, ఖచ్చితంగా మీరు వాళ్ళని ఫేస్ చేయాలి కదా. ఇప్పుడు నేను కూడా ఇంత పబ్లిక్గా రావడానికి కూడా కారణం అదే మేడం. నేను ఒక్కదాన్ని డబ్బులు పెట్టేది ఉంటే అందరితో పాటుగా నాకు వస్తాయని నేను కూడా ఇంట్లోనే ఉండేదాన్ని కావచ్చు. బట్ నన్ను నమ్మి నేను పెడుతున్నా అని నా పరిచయంతో పెట్టిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి నేను సమాధానం చెప్పాలి. కాబట్టి ఇప్పుడు వాళ్ళ తరపున కూడా నేనే మాట్లాడడానికి ఇప్పుడు ఇంత దూరం వచ్చినా నేను మాట్లాడుతున్నా అంటే నా తల్లిదండ్రులు చూస్తారు, మా ఆయన చూస్తాడు, నా ఫ్రెండ్స్ చూస్తారు, నా ఎనిమిస్ చూస్తారు, ఎవరెవరో చూస్తారు. వాళ్ళందరూ రేపు నేను రోడ్డు మీద వెళ్తుంటే పలానా కంపెనీలో డబ్బులు పెట్టిందంటారా, మోసపోయిందంట అని నన్ను చూసి వెకిలిగా నవ్వుతారు. అవన్నీ కూడా నేను భరించుకోవాలి, అవన్నీ కూడా నాకు తెలుసు. అయినా కూడా ఇక్కడ దాకా వచ్చిన అంటే కారణం ఏంది? ఇది మోసం జరిగింది, ఇలాంటి మోసపు ఇంకా ఎవరు పోకూడదన్న ఉద్దేశం కొద్దీ మేము వచ్చినాము. అంత పెద్ద ఫేమస్ స్టార్ అయిన మంగ్లీ మేడం కూడా యాక్షన్ అతని మీద తీసుకోకపోతే ఇంకా మేము ఏం చేయలేము. ఆమె పేరు వాడుకున్న వాళ్ళు రేపు ఇంకేదైనా చేయొచ్చు కదా ఆమె పేరుతో. ఇందాక మీరు ఒక మాట అన్నారమ్మా, అది బాగుంది. మంగ్లీ మా కోసం ముందుకొచ్చిన లాయర్ కోసం, రైట్. ఇందాక మీరు ఒక మాట అన్నారు కదా, మంగ్లీ కనుక మీకు సపోర్ట్గా ఇప్పుడు ఆ మధు ఎవరైతే ఉన్నారో ఆమె పేరు వాడుకొని ఆయన మీద, ఇప్పుడు లాయర్ మీద కాదు ఆయన మీద కేసు పెట్టుంటే ఇప్పుడు మీకు అండగా నిలిస్తే నిజంగా ఆమెకే అది ప్లస్ అవుతుంది అని చెప్పండి. నిజంగా ఒకవేళ మంగ్లీ కనుక వింటూ ఉంటే ఈ మాట, మరి మంగ్లీ సమాధానం ఏంటో కూడా తెలుసుకుందాం. మరి మాట్లాడతారా లేదా ఒకసారి మా వాళ్ళని అడుగుదాం. పీసీఆర్ ఒకసారి కనెక్ట్ చేయండి, వీలవుతే మాట్లాడదాము. మీరు ఒకసారి మీ రిక్వెస్ట్ చెప్పండి అమ్మా, ఈలోపు ఒకసారి ట్రై చేస్తారు మా వాళ్ళు, చూద్దాం. ఎందుకంటే ఇప్పుడు కేసు పెట్టింది. నేను కూడా అదే మీ మీడియా ముఖంగా నేను కూడా అదే చెప్తున్నా మేడం, నేను కూడా అదే చెప్తున్నా. మంగ్లీ పేరు చెప్పుకొని ఈ కంపెనీలో ఇన్ని డబ్బులు వసూలు చేశారు కాబట్టి, ఆమె పేరు మీద మోసం జరిగింది కాబట్టి, ఆమె సెలబ్రిటీ కాబట్టి ఆమె కూడా సైలెంట్గా ఉంటే ఎట్లా మేడం? మీ తరఫున వచ్చి ఇప్పుడు ఆవిడ అంటే నా పేరు వాడుకున్నారు, వీళ్ళందరూ నా పేరు చెప్పి వీళ్ళందరూ ముందుకు వచ్చారు కాబట్టి వీళ్ళ తరఫున నేను కూడా పోరాడతాను అంటే మీరు ఓకే అంటారు. మీ పోరాటంలో ఆమెను భాగస్వాములు చేస్తారా? భాగస్వామ్యం చేసుకుంటాం మేడం. మాకు ఇంకింత బలం చేకూరుతుంది కదా ఆమె వస్తే. ఓకే ఆమె వస్తే మాకు ఇంకింత బలం చేకూరుతుంది కదా మేడం. రైట్. ఫైనల్ గా ఇప్పుడు మీరు ఏం కోరుకున్నారు? ఇప్పుడు ఇంత దాకా వచ్చింది, ఆల్రెడీ పోరాటం చేయమనండి. మా డబ్బులు రావడానికి మంగ్లీ మేడం కారణం అని ఇదే మీడియా ముఖంగా మేము అందరం ఆమెకు
థ్యాంక్స్ చెప్తాము. ఒకవేళ మా పరంగా ఆమె ఏదైనా బాధపడితే కూడా సారీ చెప్పడానికి కూడా మేము రెడీగా ఉన్నాం. కాకపోతే చాలా మంది బాధితులు ఉన్నారు మేడం. మంగ్లీ మేడం రిక్వెస్ట్ చేస్తున్నా, నా బంగారం కుదబెట్టి డబ్బులు పెట్టిన వాళ్ళు ఉన్నారు, 4-5%కి తెచ్చిపెట్టిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కోసం మీరు రండి మేడం, వచ్చి మా కోసం మీరు కూడా ఫైట్ చేయండి. రైట్ ఎంత మొత్తంలో ఆడవాళ్ళు ఉన్నారు మేడం. మీదొక్కరిదే ఎంత ఉంటుంది, అలాగే మీలాగా ఎంతమంది ఉన్నారు, మొత్తం ఎంత ఉన్నారమ్మా? మేడం నాది 5 లక్షలు ఉంది, నా ఫ్రెండ్స్ చెరొక 5 లక్షలు, మొత్తం నా తరపున 15 లక్షలు ఉన్నాయి మేడం. అట్లనే మా ఊర్లో నుంచి ఇంకా ఇద్దరు, వాళ్ళకు చెరొక 5 లక్షలు, మొత్తం 25 లక్షలు ఉన్నాయి మేడం. మా జమ్మికుంట నుంచి. జమ్మికుంట నుంచి అన్నీ ఉన్నాయి. కరీంనగర్ డిస్ట్రిక్ట్ జమ్మికుంట మేడం మాది. ఓకే, మీలాగా ఎంతమంది ఉంటారమ్మా? రైట్ ఓకే రైట్. హలో సార్, హలో అండి సార్. ఇప్పుడు కేసు హలో వినిపిస్తుందండి? వాయిస్ అర్థం కావట్లేదు. నా మాట వినిపిస్తోందా అండి మీకు? హలో, ఇప్పుడు వినిపిస్తుంది. రైట్. ఇప్పుడు ఆవిడ చెప్తూ ఉన్నారు, జమ్మికుంట నుంచి ఇంతమంది ఉన్నాము, నా తరఫు నుంచే ఇంతమంది ఉన్నారు. సో ఇప్పుడు మంగ్లీ పేరు చెప్పి, అంటే ఆవిడ ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా డైరెక్ట్గా అన్నది మాకు తెలియదు. మధు అన్న వ్యక్తికి అంతకు ముందు కూడా మేము కలిసి చేశాం కాబట్టి ఆయన మీద ఉన్న నమ్మకంతో ఇదిగో మంగ్లీతో రేపు నాడు ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ మీరు ఇచ్చిన డబ్బులన్నీ కూడా ఇదిగో ఇక్కడ పెడతాం, సో మీ డబ్బులకి ఎక్కడికి పోవు, భరోసా ఇస్తామని చెప్పి పెట్టించారు. ఆ రోజే కనుక ఒకవేళ ఆమెకి తెలిసి ఉండి మాట్లాడుంటే ఇంత దాకా వచ్చేది కాదు కదా అని చెప్పి మమ్మల్ని ఇవాళ రోడ్డు మీద పడేశారని అంటున్నారు ఆవిడ. అయితే ఇదంతా కూడా కావాలని జరుగుతున్నటువంటి దుష్ప్రచారం అండి. ఈరోజు మేమందరం కూడా ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ బాధితులందరినీ కూడా ఈరోజు ఇక్కడ తీసుకొని వచ్చి మాట్లాడించడం జరిగింది. చాలా ఆధారాలు కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే బాధితులు ఉన్నారో, ఎవరైతే నష్టపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ఇక్కడ ఏదైతే మన పంజగుట్ట పోలీస్ స్టేషన్లోకి తీసుకురావడం కూడా జరిగింది. సో ఎవరెవరు ఎంతెంత నష్టపోయారు, ఎవరెవరు ఎంతెంత పోగొట్టుకున్నారు, ఎవరి దగ్గర ఎంతెంత తీసుకున్నారు, ఎవరైతే బాధితులు ఉన్నారు, సింగర్ మంగ్లీ తమ్ముడు ఎవరైతే శివ ఉన్నారో ఆ శివకి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డబ్బులు వీళ్ళు నేరుగా ఇవ్వడం, అదేవిధంగా మంగ్లీ ఫ్లాట్కి కూడా వీళ్ళు డైరెక్ట్గా వెళ్ళడం జరిగింది. ఓకే అంటే మంగ్లీ ఫ్లాట్కి వెళ్ళింది ఇదే పర్పస్ మీదనా? చాలా ప్రోగ్రామ్స్ చేస్తుంటుంది ఆవిడ, ఇదే పర్పస్ మీద వెళ్ళారు అని చెప్పి ఖచ్చితంగా ప్రూఫ్స్ ఉన్నాయండి? మంగ్లీ సంతకం కానీ లేకపోతే మంగ్లీ ఇన్వాల్వ్మెంట్ ఉంది అని కానీ ఏమన్నా ఉందా? ఉన్నాయండి చాలా. ఇప్పుడు వాళ్ళు ఎవరైతే మంగ్లీ వాళ్ళ ఇంటికి వెళ్ళారో, ఎవరైతే మంగ్లీ వాళ్ళతో పాటు అంటే మంగ్లీ వాళ్ళ అపార్ట్మెంట్లో కూర్చున్నారో దానికి సంబంధించిన వీడియోలు ఆధారాలన్నీ కూడా ఉన్నాయండి. అవి పోలీసులకి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఇంకొక విషయం అనండి, ఇప్పుడు మల్టీ లెవెల్ మార్కెటింగ్ అన్నదే ఒక ఇల్లీగల్ యాక్ట్ కింద పోలీసులు చెప్తూ ఉన్నారు. అండ్ ఇప్పుడు మంగ్లీ ఏదైతే చెప్తోందో ఆ విషయాలపైన ఇప్పుడు బాధితులు ఎవరికి కూడా ఆ డబ్బులు రిటర్న్ వచ్చే అవకాశం ఉందని మీరు స్టార్టింగ్లో ఒక మాట అన్నారు. ఇదంతా కావాలని చేస్తుంది. ఏం చేయాలని అంటే కావాలని ఇప్పుడు డబ్బులు ఎవరికి ఎగ్గొట్టకుండా వెళ్ళిపోవడానికా? సుబ్బారావు గారు వినపడుతోందన్నమాట? సారీ చెప్పండి. రైట్, ఇప్పుడు మీరు స్టార్టింగ్ ఒక మాట అన్నారు, కావాలని జరుగుతోంది, ఇదంతా కావాలని చేస్తున్నారు. ఏం చేస్తున్నారు కావాలని వాళ్ళంతా ఇలా? అంటే ఈ కేసుని పక్కదారి పట్టించడానికి మంగ్లీ ఏడవడం, తర్వాత అడ్వకేట్ సుబ్బారావుకి బిగ్ బాస్కి వెళ్ళాలని క్రష్ అని ఏదని, తర్వాత ఇంకొక అమ్మాయి పేరు పాపం ఆవిడ పేరు కూడా మనం వాడకూడదు, ఆమంటే క్రష్ అని, తర్వాత ఈయన 10 లక్షలు డిమాండ్ చేసిందని, ఇవన్నీ కావాలని చేస్తున్నారు. ఒక్క ఆధారాన్ని చూపించమన్నా సరే చూపించట్లా. నేను ఎన్నో ఆధారాలు పోలీసు వారికి ఇచ్చా, మీడియా వారికి ఇచ్చా. మీడియా వాళ్ళ దగ్గర దాదాపుగా ఎంతమంది అయితే బాధితులు ఉన్నారో ఆ బాధితులందరినీ కూడా మీడియా ముందు ప్రవేశపెట్టడం జరిగింది, వాళ్ళు మాట్లాడించడం జరిగింది, వాళ్ళతో కేసులు పెట్టించడం జరిగింది. సో అదేవిధంగా ఏదైతే మంగ్లీ ఇప్పుడు ఉన్నారో ఆవిడ నార్సింగ్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారో దానికి సంబంధించి ఇంతవరకు కూడా కనీసం ఒక్క ఆధారాన్ని కూడా సిఐ గారికి సమర్పించలేదు. హరికృష్ణారెడ్డి గారు ఆధారాలు ఇవ్వమని చెప్పేసి అక్కడ ఉన్న సిఐ గారు అడుగుతుంటే ఇప్పటి వరకు ఆధారాలు ఇవ్వలేదు. కాబట్టి ఏంటంటే ఇదంతా కావాలని చేస్తుంది, కేసును పక్కదోవ పట్టించడానికి చేస్తుంది, మీడియా దృష్టిని మర్చడానికి చూస్తుంది, ప్రజలందరినీ మభ్యపెడుతుంది. సో కాబట్టే నేను ఇది కావాలని చేస్తుంది అని చెప్పా. ఈరోజు బాధితులందరూ కూడా మన మీడియా మిత్రులతో మాట్లాడుతున్నారు, మీడియా వారితో మాట్లాడుతున్నారు, వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని కూడా చెప్తున్నారు. మరి ఎందుకు మంగ్లీ తమ్ముడు శివ ఎందుకు మీడియా ముందు నిన్న మాట్లాడలేదు? అతని మీద ప్రధాన అలిగేషన్లు జరుగుతున్నప్పుడు ఎందుకు పక్క నుండి ఏది బెల్లం కొట్టిన రాయిలో ఉండు, నా మీద నేను వచ్చే అలిగేషన్స్ అన్ని తప్పు, నేను చేసింది నేను ఏమీ చేయలేదు అని చెప్పాలి కదా? ఎందుకు బెల్లం కొట్టిన రాయిలో ఒకసారి మంగ్లీతో
ఒక్కసారి మంగ్లీని ఒక్కసారి కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు మా వాళ్ళు. ఒక్కసారి అంటే మాట్లాడొచ్చు కదా, యాజ్ ఎ లాయర్ ఐ థింక్ యూ కెన్. యా, ఒక్క నిమిషం అండి. నేను ఇక్కడ మా తిరుమల ఉన్నారు, ఆయన మాట్లాడతారు. యా యా ఇవ్వండి ఇవ్వండి. ఒక్కసారి మా వాళ్ళు మంగ్లీకి డయల్ చేస్తూ ఉన్నారు. చూద్దాం మరి ఈ కేసులో అసలు ట్విస్ట్ల మీద ట్విస్ట్లు వస్తున్నాయి, అసలు దీనికి నాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి ఓవైపు మంగ్లీ చెప్తోంది. ప్రస్తుతం పంజగుట్ట ఆవరణలో అంత బాధితులంతా కూడా అక్కడ కనిపిస్తూ ఉన్నారు. ప్రస్తుతం అడ్వకేట్ సుబ్బారావు కూడా అక్కడ పిఎస్కి వచ్చినారు. ఇందాక మనం మాట్లాడాం. రైట్, ఎవరితోనో మాట్లాడుతున్నారు. మంగ్లీ బిజీ వస్తోంది. రైట్, ట్రై చేస్తూ ఉండండి. చూడొచ్చు మంగ్లీని చూసే మేము పెట్టుబడులు పెట్టాము అని చెప్పి బాధితులైతే అంటున్నారు. ఆవిడ పెద్ద సింగర్ కాబట్టి, ఆవిడ పేరు చెప్పారు కాబట్టి ఆవిడ్ని చూసి ఇదిగో ఆవిడతో కలిసి మేము ఈ వ్యాపారాలన్నీ చేస్తున్నాము ఫ్యూచర్లో, కాబట్టి మీ డబ్బులు ఎక్కడికి వెళ్ళవు, దీనికి 10ంతల డబ్బులు వస్తాయి, మీ ఎక్కడికి పోవు డబ్బులు అని చెప్పి భరోసా ఇచ్చారు. కాబట్టి గత పరిచయాలతో వాళ్ళు ఆ డబ్బుల్ని వివిధ రకాలుగా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు తమ బంగారాన్ని, ఇందాక బాధితురాలు చెప్తోంది, బంగారాన్ని కుదోపెట్టి తీసుకొచ్చాం, 4% 5% ఇంట్రెస్ట్ తోటి డబ్బులు తీసుకొచ్చాం, ఎందుకంటే ఈ డబ్బులు సంవత్సరం లోపు మళ్ళీ మాకు రిటర్న్ ఇస్తామన్నారు. కానీ ఇప్పుడు తీరా చూస్తే దానికి వీళ్ళకి ఎటువంటి సంబంధం లేదు. శివ మాట్లాడట్లేదు, మధు మాట్లాడట్లేదు, మంగ్లీ నాకు సంబంధం లేదంటోంది. మరి ఎవరికి సంబంధం ఉంది, అసలు ఎవరు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, మా డబ్బులు ఎక్కడికి వెళ్ళాయి, మా డబ్బులు వస్తాయా రావా, ఇది ఇప్పుడు కేసులు ఎన్నన్నా పెట్టొచ్చు, ఏమన్నా జరగచ్చు. కానీ డబ్బుల పరిస్థితి ఏంటి, ఒకరికొకరికి సంబంధం లేకపోయినా ఇప్పుడు సామాన్య ప్రజలు ఇక్కడ రైట్, సామాన్య ప్రజలు ఇక్కడ మోసపోయారు. కాబట్టి ఇప్పుడు బిగ్ టీవీ కూడా గొంతెత్తుతోంది, సామాన్య ప్రజల పక్షాన్ని నిలబడుతోంది. రైట్, మనతో మాట్లాడడానికి తిరుమల గారు ఉన్నారు. రైట్, తిరుమల గారు చెప్పండి. మేము ట్రై చేస్తున్నాము, మంగ్లీకి బిజీ వస్తోంది లైన్, ఒకవేళ కనుక ఆవిడ కాంటాక్ట్ అయితే మళ్ళీ కాంటాక్ట్ అవుదాం. మీరు చెప్పండి, కేసుని ఎలా చూస్తున్నారు? ఇందాక సుబ్బారావు గారు అన్నారు మొత్తం పక్కదారి పట్టించడానికే మొత్తం అక్కడ ఏడుపులు లేకపోతే అలాంటి చేస్తూ ఉన్నారని ఆయన అంటున్నారు. మరి ఓకే, నమస్కారం మేడం. నమస్తే సార్. మేము ప్రధానంగా ఈ కొన్ని రోజుల క్రితం పూజారి నాగేశ్వరరావు అనే గారి అడ్వకేట్ వారి ఆఫీస్కి వెళ్ళి మేము మమ్లి గారిని కలవడం జరిగింది. నేను అడ్వకేట్ సుబ్బు గారు కలిసిన తర్వాత నేను కూడా మంగ్లీ గారితో మాట్లాడడం జరిగింది. ఈ తెలంగాణలో ఎంతోమంది మహిళల్లో ఆమె కూడా నాకు ఒక సోదరిలాగా నేను భావిస్తున్నా. ఆ రోజు మంగ్లీ గారికి నేను ప్రధానంగా ఒక్కటి చెప్పాను, అమ్మ మీరు ఒక మంచి స్థానం నుంచి అంటే కింది స్థానం నుంచి మంచిగా పైకి ఎదిగారు, ఇట్లాంటి మచ్చ మీకు రాకూడదు, నేను కూడా ఒక సోదరునిగా మీకు కోరుకుంటున్నా, కాబట్టి మీరు ఎక్కడ కూడా ఇబ్బంది పడకండి అమ్మా. మీరు ఒకవేళ మీకు ఇది తప్పుడు ఆరోపణ అయితే ఇక్కడ ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ యొక్క బాధితుల తరపు నుంచి మీరు కూడా నిలబడి మాట్లాడితే వారికి న్యాయం చేసినటువంటి వాళ్ళు అవుతారు అని చెప్పినాము. అయితే అది నిన్న మంగ్లీ గారు వాళ్ళు కేసు పెట్టి బాధితులే లేరు, వాళ్ళంతా ఫేకు, నన్ను ఏదో బ్లేమ్ చేయడానికి ఇదంతా వాడుతున్నారు, సుబ్బు గారు ఇటువంటి వాళ్ళు అటువంటి వాళ్ళు అని ఒక అభాండం మోపడము. ఆమె ఎందుకో ఒక ప్రముఖ స్థానంలో ఉన్నది ఈరోజు. ఆ యొక్క స్థానంలో ఉండి ఆమె అట్లా సుబ్బు గారి మీద ఒక హైకోర్టు అడ్వకేట్ తను ఆయన మీద అభాండాలు మోపడం కూడా మంచిది కాదు. మీరు వెళ్ళారు, మాట్లాడారు మంగ్లీతో, ఒకవేళ నిజంగా తప్పుంటే బాధితులతో మాట్లాడమన్నారు. చూద్దాం మరి. మంగ్లీ ఫోన్ కంటిన్యూస్ గా బిజీ వస్తోంది, స్పీకింగ్ టు సంవన్ అంటూ వస్తోంది. మరి నిజంగా బాధితులు లేకపోతే ఇవాళ పంచగుట్ట పిఎస్ దగ్గర ఉన్న వాళ్ళంతా ఎవరు? మంగ్లీ చెప్పినట్టుగా వాళ్ళంతా ఎవరు? ఎవరిని చూసి నేను ప్రధానంగా ఏం కోరుకుంటున్నానంటే మా గద్వాల్ నుండి ప్లస్ కర్నూలు నుండి, ఆడోన్ నుండి, డోన్ నుండి, ఇక్కడ పటాన్ చెరువు నుండి చాలా మంది బాధితులు ఉన్నారు. ఇంతమంది బాధితులు ఇప్పుడు సంబంధం లేకుండా ఎవరు కూడా మీడియా ముందరికి రారు కదా మేడం, ఎవరు కూడా పోలీస్ స్టేషన్ దరిదాపుల్లో కూడా పోరు కదా. వారే దొంగ అయితే ఒక ప్రముఖ సింగర్ మీద ఈరోజు ఒక మంచి స్థానంలో ఉన్నటువంటి మహిళని, అందులో ఒక మహిళని మీద అబండాలు ఎవరు కూడా ఉట్టి పుణ్యానికి మోపరు కదా. ఎవరైతే మధు అనే వ్యక్తి ఉన్నాడో ఆ యొక్క మధు, అమ్మ మీకు పలానా మీ యొక్క బర్త్డే ఫంక్షన్ రోజు మీకు నక్లీస్ ఇచ్చిందంట కదా అని నేను అడిగితే కూడా ఆమె దానికి రిటర్న్ గా నాకు సమాధానం కూడా ఇవ్వలేదు. కంటిన్యూ ఒక్క నిమిషం తిరుమల గారు. చూడొచ్చు మంగ్లీ నంబర్ మా వాళ్ళు ట్రై చేస్తున్నారు, కంటిన్యూస్గా బిజీయే వస్తోంది, బహుశా బిజీగా ఉన్నారు. కానీ ఇక్కడ బాధితులు లేరు అని చెప్పి ఆవిడ చెప్పారు. అలాగే అడ్వకేట్ సుబ్బారావు మీద కేసు పెట్టారు, అసలు దీనికి నాకు సంబంధం లేదు అన్నారు. ఒకవేళ నిజంగా సంబంధం లేదు, తన పేరు వాడుకొని ఉంటే మరి పంచగుట్ట పిఎస్ దగ్గర ఉన్న వాళ్ళంతా ఎవరు? బాధితులు కాదా? నిజంగా ఆమెకు సంబంధం లేదే అని అనుకుందాం కాసేపు. మరి ఆవిడ పేరు చెప్పి ఆవిడ సెలబ్రిటీ హోదాని వాడుకున్న వాళ్ళపైన పోరాడుతున్న బాధితుల వైపు నుంచి కూడా ఆవిడ పోరాడితే
లేక తప్పకుండా మాకు సపోర్ట్ ఉంటుంది అని చెప్పి అక్కడికి వచ్చిన బాధితులందరూ కూడా ఉంటున్నారు. ఎందుకంటే ఆవిడ కూడా ఇక్కడ మోసపోయింది. కేవలం డబ్బులు పెట్టి వాళ్ళు మోసపోతే బాధితులు ఇక్కడ ఆవిడ పేరు ప్రతిష్టలు ఆమె సెలబ్రిటీ హోదాని వాడుకొని మరొకరు ఆమెని మోసం చేశారు. సో ఆవిడ కూడా మోసపోయింది. ఇక్కడ డబ్బుల పరంగా కాదు కానీ కీర్తి ప్రతిష్ట పరంగా మోసపోయింది. కాబట్టి ఆమె కూడా ఇప్పుడు బాధితురాలే అవుతుంది నిజంగా ఇందులో సంబంధం లేకపోతే. రైట్, చెప్పండి తిరుమల్ గారు. నేను ముఖ్యంగా మీకు ఒక విషయం చెప్పదలుచుకున్నానండి. సుబ్బు అనే వ్యక్తి ఒక ఉస్మానియా యూనివర్సిటీలో ఎంతో గొప్పగా చదువుకొని ఈరోజు ఉన్నత స్థానానికి వచ్చి ఒక దళితుడు, ఒక దళిత బిడ్డ ఈరోజు హైకోర్టు అడ్వకేట్గా తను ఈరోజు తన ప్రాక్టీస్ కొనసాగిస్తున్నాడు. ఆయన ఎంతోమంది బీదోళ్లకు పేదోళ్లకు ఉచితంగా న్యాయం అందించి న్యాయవాదిగా పేరు పొందినాడు. అటువంటి వ్యక్తి మీద నీకు పలానోళ్ళు అంటే క్రష్ అంటే వాళ్ళ పేరు మాట్లాడే రైట్స్ కూడా ఆ యొక్క మంగ్లీ గారికి లేవు కదండి. అవతల కూడా ఒక మహిళనే కదా, ఆమె కూడా ఒక మన సోదరి కదా, తోటి సోదరి కదా. వాళ్ళ పేరు వాడితే వాళ్ళకి కుటుంబం ఉంటుంది కదా, వాళ్ళు ఏ విధంగా భావిస్తారు? వాళ్ళ పేరు కూడా ఎలా వాడతారు? ఆమెకి ఏ రైట్స్తో పలానోళ్ళ మీద నీకు క్రష్ ఉందని ఎలా వాడుతుంది ఆమె పేరు? తప్పు కదా. ఒక మహిళగా నువ్వు బయటకు వచ్చినావు, బాగుంది, నీ సమస్య వెల్లబిచ్చినావు, బాగుంది. కానీ అదే విధంగా ఇంకొకరి పైన నీ క్రష్ ఉందని వేరే మహిళ పేరు చెప్పి ఆమె ఏ విధంగా వెళ్ళబుచ్చుతుంది? ఇప్పుడు వాళ్ళు కూడా వాళ్ళకు ఒక ఫ్యామిలీ ఉంది, వాళ్ళకు ఒక కుటుంబం, తల్లిదండ్రులు, అన్న తమ్ముడు అక్క చెల్లెలు అమ్మ నాన్న ఉంటారు కదా. మీరు అంటారు కదా మా అమ్మ ఏమనుకుంటుంది, మా నాన్న ఏమనుకుంటాడు, మా అన్న ఏమనుకుంటాడు, వీళ్ళ పరిస్థితి ఏంది, వీళ్ళ ఆరోగ్యం ఏంది అని అడుగుతున్నావు కదా. పలానా వాళ్ళ క్రష్ అనే పదం నువ్వు వాడినావు, ఆడి వరకు బాగుంది. కానీ ప్రోగ్రామ్స్ లో ఛాన్సెస్ వస్తాయా? ఇది కూడా క్వశ్చన్. ఇప్పుడు ఇది కూడా చర్చ అవుతుంది. ప్రోగ్రాంలో వెళ్ళాల్సిన అవసరం ఆయనకు లేదు. ముఖ్యంగా ఆయనకి ఎక్కడ సినిమా ఫీల్డ్లో పోవాల్సిన అవసరం లేదు. పేదలకు న్యాయం చేయాలి, పేదల పక్షం ఉండాలి, పేదల కోసం కొట్లాడాలనే సంకల్పంతో ఆయన ఈరోజు హైకోర్టు అడ్వకేట్గా పేరు పొందిండే. కానీ ఎలాంటి సెలబ్రిటీ ఏముందండి? ఈరోజు నేను సెలబ్రిటీని అనుకుంటా, ఎందుకంటే నేను కూడా ఒక యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ని. నేను గెలిచిన ఓట్ల ద్వారా గెలిచిన, నాకు నేను సెలబ్రిటీ. అంతేగాని ఎవరిదో మన్ననలు పొంది సెలబ్రిటీ. ఇప్పుడు మేమే చెప్పినాం, అమ్మ మీరు మా ముందర పైకి వచ్చిర్రు, మేము చాలా అప్రిషియేట్ చేస్తున్నాము అని మేము చాలా గర్వంగా ఆమెకు చెప్తే ఆమె ఒక చిన్న వీడియో తీసుకొని ఇగో నా మీద ఇట్లా మాట్లాడిండు. అరే నీ మీద నమ్మకంతో మేము మొబైల్ ఫోన్స్ పక్క పెట్టి అక్కడికి పోతే నువ్వు దొంగదాపులో ఆ వీడియో తీసి ఇగో ఇట్లా ఆ వీడియోలో ఏమైనా ఆడియో వినిపిస్తుందా? ఒక్కసారి అది వినిపించండి, క్లియర్గా వినిపించండి. ఇప్పుడు మంగ్లీ గారు ఏదైతే వీడియో చూపిస్తుందో ఆ యొక్క వీడియోలో ఏదైనా ఒక చిన్న మాట సుబ్బు గారు మాట్లాడింది కానీ అక్కడ ఎవరైనా మాట్లాడింది కానీ ఒక మాట స్పష్టంగా ఒకటి వినిపిస్తుందా? అంటే వాళ్ళు బ్లాక్మెయిల్ చేయడం కోసం అక్కడ పిలిచిందే కాక, వాళ్ళు బ్లాక్మెయిల్ చేస్తుందే కాక ఇంతమంది అమాయకులను మీరు ఇట్లా బలి చేయడం మంచిది కాదు. నేను మళ్ళీ కూడా ఒకటే చెప్తున్నా, మీరు ఈరోజు ఏ తప్పు మీ పక్షాన లేకపోతే వీరందరికీ మీరు అండగా ఉండి సహాయం చేయాల్సిన బాధ్యత మంగ్లీ గారి పైన ఉంది. నేను ఎన్నడో చెప్పినా, మంగ్లీ గారి తరపు నుంచి చాలా మంది ఫోన్లు నాకు వచ్చినాయి. వారికి కూడా నేను చెప్పాను, మిత్రమా ఇట్లా కాదు, ఏదో కూర్చొని అందరికీ సెటిల్మెంట్ చేసి వారి యొక్క బాధ తీర్పదం, వాళ్ళ కుటుంబాలు ఉంటాయి. వాళ్ళు ఈరోజు రోడ్డున పడ్డారు. ఈరోజు ఈ యొక్క పంజాగుట్టలో ఈ ఎండకు వచ్చి వాళ్ళు ఇంతగానో వేడుకుంటున్నారు, చెమటలు కారుతున్నాయి అని అంటే వాళ్ళకి బాధ ఉంటేనే వస్తారు కదండి. బాధ లేకుంటే ఎవరు వస్తారు ఇక్కడికి? నిజం. రైట్, థ్యాంక్ యూ తిరుమల్ గారు. రైట్, చూడొచ్చు పంజగుట్ట పిఎస్ దగ్గర అయితే ఒకలాంటి ఉద్రిక్త పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మంగ్లీ కేసు ట్విస్ట్ల మీద ట్విస్టులు పెడుతూ ఉన్నాయి. పంజగుట్ట పిఎస్కి అడ్వకేట్ సుబ్బారావు వచ్చారు. ప్రస్తుతం సుబ్బారావు మీద కూడా కేసు నడుస్తోంది. అయితే బాధితులు ఒకటే కోరుతున్నారు, నిజంగా కనుక మంగ్లీకి దీనికి సంబంధం లేదు అని అంటే బాధితుల మేము మోసపోయాం, ఆమె పేరు పెట్టారు కాబట్టి ఆమె మా తరఫున వచ్చి మాట్లాడితే మాకు కూడా కొంచెం బలం ఉంటుంది, కొంచెం గట్టిగా ఉంటుంది. ఏం చేసినా ఎవరు ఎన్ని కేసులు పెట్టుకున్నా ఎవరికి ఇందులో సంబంధం ఉన్నా లేకపోయినా మేం కష్టపడ్డ డబ్బు, మేం దాచుకున్న డబ్బు, మా నగలు కుదోపెట్టి తెచ్చుకున్న డబ్బులు, మేము ఇంట్రెస్ట్కి తెచ్చుకున్న డబ్బులు మాకు ఇప్పించండి అని చెప్పి కోరుతున్నారు. బాధితులంతా మండు టెండలో మిట్ట మధ్యాహ్నం పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాల్సిన అవసరం మాకేంటి, ఇందులో మా డబ్బులు మాకు ఇప్పించేస్తే ఇలాంటి వాటిలో మళ్ళీ మేము దూరము అని చెప్పి కూడా చాలా కంటతడి పెడుతున్నారు బాధితులంతా. చూడాలి మరి, కంటిన్యూస్గా బిగ్ టీవీ అయితే ట్రై చేస్తోంది మంగ్లీతో మాట్లాడడానికి, దీనిపైన క్లారిఫికేషన్ తీసుకోవడానికి. మంగ్లీ మాత్రం కంటిన్యూస్గా బిజీగా ఉన్నారు. చూద్దాం మరి బిగ్ టీవీతో మాట్లాడతారో లేదో. ఇవి సమయానికి అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్.